నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సినిమాను పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి వెళ్లే ప్రేక్షకులకు కొన్ని థియేటర్లు నరకం చూపిస్తున్నాయి. టికెట్ల ధరలను భారీగా పెంచిన ఆ థియేటర్లు సౌకర్యాల విషయంలో మాత్రం అశ్రద్ధను కనబరుస్తున్నాయి. తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ విషయంలో పోరాటం చేసిన ఓ వ్యక్తి విజయం సాధించాడు. థియేటర్ యజమానికి చుక్కలు చూపించాడు. వినియోగదారుల కమిషన్ ద్వారా పరిహారం అందుకున్నాడు. ప్రేక్షకుడు హాయిగా సినిమా చూసే వాతావరణం కల్పించకుండా ఇబ్బంది పెట్టిన ముక్తా A2 సినిమాస్ కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ 2 జరిమానా విధించింది. టికెట్ డబ్బులు రిఫండ్ చేయడంతో పాటు ఫిర్యాదిదారు వేదనకు పరిహారంగా 3,000, కేసు ఖర్చుల నిమిత్తం ₹1,000 చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతం ఆనంద్ నగర్ కు చెందిన నేరోళ్ల నిష్పర్ ఫిర్యాదును విచారించిన కమిషన్ ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా చూసేందుకు ఫిర్యాదిదారు నిష్పర్ 2023 ఏప్రిల్ 28న అబిడ్స్ లోని ముక్తా A2 సినిమాస్ థియేటర్ కు వెళ్లాడు. తన ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసినందుకు ₹20 రుసుము, సినిమా టికెట్ కు 150 వెచ్చించారు. సినిమా ప్రారంభమైన థియేటర్లో ఏసీ పనిచేయకపోవడం, ఏర్పాట్లు చేసిన కొన్ని ఫ్యాన్లతో గాలి అంతంత మాత్రంగానే వస్తూ ఉండడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంటర్వెల్ సమయంలో యాజమాన్యాన్ని ప్రశ్నించినా సరిగ్గా స్పందించలేదు. పైగా అక్కడి సిబ్బంది దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించడంతో ఫిర్యాదిదారు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. గోల్డ్ క్లాస్ సీటులోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ సినిమాస్ చట్టం 1955 ప్రకారం ₹110 ఉండాల్సిన టికెట్ ధరను 150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. నోటీసులు అందుకున్న ప్రతివాద థియేటర్ యాజమాన్యం ఫిర్యాదుదారు ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపింది. ఇరు వర్గాల వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కమిషన్ 2 తీర్పు వెలువరిస్తూ తీర్పు అమలుకు 45 రోజుల గడువు విధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.